భద్రతా దళాల్లో నానుతోంది. అబూబకర్ సిద్దిక్, షేక్ మహ్మద్ అలీలను తమిళనాడుకు చెందిన ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేయడం రాయచోటి ప్రజల్లో కలకలం రేపింది. వారి భార్యలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కడప సబ్ జైలుకు తరలించారు. గత 30 సంవత్సరాల నుంచి రాయచోటిలో వీరు నివసించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం భారతదేశమంతా కూడా రోజు రోజు కూడా ఏమి జరుగుతుందనేది ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సోమవారం రాత్రి ఉగ్రవాదులు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉన్నారంతో తమిళనాడు పోలీసులు వారి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారు ప్రస్తుతం తమిళనాడు పోలీసులు అదుపులో ఉంటున్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క వారి యొక్క భార్యలు కూడా రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని కూడా రిమాండ్లో ఉంచడం జరిగింది. అయితే ఈ యొక్క అబూబకర్ మహమ్మద్ అలీ అనేటువంటి ఉగ్రవాదులు దాదాపు 30 సంవత్సరాలు వీళ్ళు అనేకమైనటువంటి బాంబు బ్లాస్టింగ్లో వీళ్ళు ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అయితే ప్రధానంగా వీరు 30 సంవత్సరాల నుంచి ఏ ప్రాంతాల్లో నివసించారు ఎక్కువ అనేటువంటిది కూడా పోలీసులు వారి నుంచి కూడా ఒక కూబింగ్ రాబోయేటటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ 30 సంవత్సరాల నుంచి రాయచూరు నియోజకవర్గంలో ఉండడానికి వీరు ఎవరు సహకరించారు అనేటువంటిది, అదేవిధంగా వీరికి వివాహం ఎవరు చేశారనేటువంటిది కూడా పోలీసులు పరిశీలించేటువంటి పనిలో కూడా నిమగ్నం అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క అబూబకర్ మహమ్మద్ అలానేటువంటి వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి బాంబుకు బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి అనేకటువంటి ఎలక్ట్రికల్ పరికరాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని కత్తులు, అదేవిధంగా కొన్ని సామాగ్రికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా వారి నుంచి కూడా స్వాధీనం చేసుకొని మరి పోలీసులు గత 2 రోజుల ముందు కూడా మీడియా ఎదుట కూడా ప్రవేశపెట్టడం వెల్లడించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఈ యొక్క అబూబకర్ మహమ్మద్ అలీ ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఇప్పటికే దాదాపు వీరు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, వీరి వెనక ఎవరు ప్రమేయం ఉంది, ఆ లోకల్గా రాయచోటి నియోజకవర్గంలో ఇంకా ఎవరికైనా వీరికి ఎవరైనా సపోర్ట్ చేశారా, లేకపోతే ప్రధానంగా అయితే దాదాపు వీరు ఒక ఉగ్రవాదికి సంస్థగా సంబంధించినటువంటి విధంగా అయితే కనపడుతుంది. దాదాపు ఇప్పటికే చాలా కేసులు ఉన్నటువంటి వీరు కొంతమంది పిల్లలకు కూడా ఈ ఉగ్రవాదికి సంబంధించినటువంటి మరి కొంత వారికి అనుభవాన్ని కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఇటీవల ఒక టీచర్ కూడా మృతి చెందడము రాయచోటి నియోజకవర్గంలో, అప్పుడు ఆ యొక్క పిల్లలు కూడా ఆ యొక్క టీచర్లపై దాడి చేయడం కూడా అప్పుడు వీరి వెనక ఎవరో ప్రమేయం ఉందని కూడా ఆ యొక్క టీచర్ భార్య కూడా అనేకమైన సంచలనమైనటువంటి స్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మహమ్మద్ అలీ అబూబకర్ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే ఆ పోలీసు యంత్రాంగంతో భారీ బందోబస్తును కూడా భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క సరౌండింగ్ అంతా పోలీస్ కంట్రోల్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీస్ అదుపులో దాదాపు 15 నుంచి 20 మంది కూడా ఆ యొక్క అబూబకర్ మహమ్మద్ అలీ కుటుంబంతో కావచ్చు, వీరితో కావచ్చు, ఎవరు కాంటాక్ట్లో ఉన్నారు, వీరితో ఎవరు సంబంధాలు ఉన్నారు, అదేవిధంగా వీరు వేరే ప్రాంతం నుంచి వచ్చి రాయచోటిలో వివాహం చేసుకున్నారని కూడా పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వివాహం చేసుకోవడానికి వీరికి ఎవరు సహకరించారు, ఎవరు వివాహం చేశారని చెప్పి కూడా పోలీసులు ఆ యొక్క అన్ని విషయాలను రాబట్టేటువంటి పనిలో వారి నిమగ్నం అయితే కనపడుతుంది. అదుపులో తీసుకోవాలంటే పిట్ వారెంట్ కూడా వారిని వేయాలి. వారిని వేసిన తర్వాత వారిని దాదాపు ఏపీ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత వారిని విచారిస్తే ఇంకా అనేక సంచలనమైనటువంటి విషయాలు బయటికి రాబట్టేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే అబూబకర్ మహమ్మద్ అలీని అదుపులో తీసుకున్న తర్వాత ఆశ్చర్యపోయినటువంటి అనేకటువంటి బాంబులు కూడా వారు అదేవిధంగా సూట్ కేస్ బాంబులు, అదేవిధంగా బకెట్లో కూడా అనేకమైన బాంబులు కూడా ఉంచారని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ ఉగ్రవాదులు ఉన్నారా లేకపోతే మన చుట్టూ కూడా ఎవరైనా ఉన్నారా అనేటువంటిది కూడా రాయచోటి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక ఆసక్తికి అయితే ఎదురు చూసేటువంటి పరిస్థితి అయింది. అయితే ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో ఎప్పుడు మరి ఏమి విషయాన్ని వినాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అక్కడ ఉన్న రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. నెల్లూరు జిల్లాలో రేపు రొట్టెల